కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి కేరళం రాష్ట్రంలో గెలవడం అభినందనీయమని పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం అన్నారు. ఎన్నికల ఫలితాలను పురస్కరించుకుని భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కేక్ కోసి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందించిందన్నారు. అదేవిధంగా కేరళం రాష్ట్రంలో కూడా ఆ పరిపాలన ప్రజలకు అందించి వారి మనస్సును దోచుకుంటామన్నారు. రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు. కోట్లాది మంది యువతకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదర్శమన్నారు. దేశానికి ఏం కావాలో తమ పార్టీ అన్ని అందించిందని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తమ పార్టీ పేద ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వారి విమర్శలను మూటగట్టుకుంటుందన్నారు. ఖచ్చితంగా బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకురాలు సోడదాసి సిల్వియా, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ బోనం రవికుమార్, కర్షక కార్మిక కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గంజాల సుబ్రహ్మణ్యం, పార్టీ భీమవరం పట్టణాధ్యక్షులు మద్దాల సాయి కుమార్, భీమవరం మండలం అధ్యక్షులు అయినంపూడి వెంకట రామరాజు, పాకల రమేష్ బాబు, నల్లిమిల్లి అబ్రహం, షేక్ ఫజరుద్దీన్, ఎండి పాషా, బల్లా నాయుడు, దూలం సూర్యనారాయణ, రాపాక రమేష్, దాసరి శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు విజయోత్సవ సభ మన కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 140 సీట్లకి 102 సీట్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సుమారు 65% ప్రజలు కేరళలో కొన్ని కోట్ల మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని చేకూర్చారు. అందరూ కూడా కేరళలో అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, 100కి 99% అందరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉండాలో కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేదల ప్రభుత్వం, మన సామాన్య మానవుడు ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, అది అందరి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం గెలిపించినందుకు కేరళ ప్రజలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేరళలో అధికారికి రావడానికి ముఖ్య కారణం మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ప్రతి సందు కూడా తిరిగి అక్కడ ప్రజలకు వివరించారు. అలాగే ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అపోజిషన్ లీడర్ మన విడి సతీశన్ గారు కూడా చాలా పోరాటం చేసి కేరళలో ఈ రోజున అధికారం చేయించుకున్నారు. ఈ విజయం పట్ల, కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజున మన పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి ఈ రోజున విజయోత్సవం జరపడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం రానున్న రోజులకు బాగా బలపడుతుంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకేంటి, మహిళలకేంటి అందరికి కూడా న్యాయం జరుగుద్ది. ఈ రోజు భారతదేశం ఎలా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్నో కోట్ల మంది విద్యార్థులకేంటి, కోట్ల మంది ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మళ్ళీ 2029లో ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ప్రజలందరూ కూడా కోరుకున్నారు, భారతదేశ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఈ మార్పులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తారు. రానున్న ఎలక్షన్లో కూడా మళ్ళీ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా ఉన్నతమైనటువంటి మంచి పార్టీగా ఎప్పుడు నేషనల్ పార్టీల్లో మంచి పార్టీగా మేము అభినందిస్తూ ఉంటాము. అలాగే కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ అక్కడ రావడం, కేరళలో రావడానికి కారణం ఏంటి అంటే మంచి ఎడ్యుకేషన్ అక్కడ ఉన్నది. విద్యావంతులైనటువంటి మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీని ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే నేషనల్ లీడర్స్ అందరూ కూడా దాంట్లో పాల్గొని కాంగ్రెస్ విజయం చేకూరటానికి సహకరించారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయం సాధించాలి అంటే కాంగ్రెస్కి ముందులో ఉండాలి అనేసి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలనేసి మన ప్రజలు కూడా మనం ఎలా ఉన్నామంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నాము అనుకుంటున్నాం చూసారా. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే అందరము కూడా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉంటాము అనేసి తెలియజేస్తూ, కేరళలో సాధించింది ఒక గెలుపు ఓటమి కాదు, ఒక అన్యాయానికి అహంకారంగా జరిగినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు. అది అక్కడ జరిగినటువంటి అహంకారంతో నాయకులు అందరూ కూడా ప్రజల్ని నిర్లక్ష్యం వహించి అభివృద్ధికి చేయకుండా, ఒక నిరుద్యోగ విషయంలో ఏంటి, రైతుల విషయంలో ఏంటి, కార్మికుల విషయంలో ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని బట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు అది. దీన్ని ఒక జ్వాలగా మార్చి మనం దేశవ్యాప్తంగా మొత్తం అంతా కూడా వచ్చేటటువంటి 2029 ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని మన నాయకుని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడి అక్కడ ఏ రకంగా అయితే సాధించామో అన్ని వైపులా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరిన్ని చోట్ల ఈ విజయాన్ని తీసుకురావాలని వస్తుందని ఆశించి